ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। ఓం శాంతి. ఈరోజు మురళి 7-10-2021. मीठे बच्चे, हियर नो इविल एक बाप से ही सुनना है. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहना है. మధురమైన పిల్లలారా, చెడు వినకండి, ఒక్క బాబా నుండే వినాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. प्रश्न: किस खेल को यथार्थ रीति जानने वाले बच्चे कभी मूंझ नहीं सकते? ఏ ఆటను యథార్థ రీతిలో తెలుసుకునేటటువంటి పిల్లలు ఎప్పుడు కూడా సంశయంలోకి రారు. ఏ ఆటను యథార్థ రీతిలో తెలుసుకునేటటువంటి పిల్లలు ఎప్పుడు కూడా సంశయంలోకి రారు. उत्तर: दुख और सुख, भक्ति और ज्ञान का जो खेल चलता है, इसको యథార్థ రీతి జాన్నే వాలే కభీ మూంజతే నే. దుఃఖం మరియు సుఖము, భక్తి మరియు జ్ఞానము, ఈ ఆట ఏదైతే నడుస్తుందో దీన్ని యథార్థ రీతిలో తెలుసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సంశయంలోకి రారు. तुम जानते हो भगवान किसी को दुख नहीं देता, वही दुःखहर्ता सुखकर्ता. మీరు తెలుసుకున్నారు, భగవంతుడు ఎవరికి దుఃఖం ఇవ్వను, అతడు దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారు. जब सभी दुखी हो जाते तब दुखों से लिबरेट करने के लिए वो आते हैं. అందరూ దుఃఖితులైపోతారు కదా, అప్పుడు దుఃఖాల నుండి ముక్తి కలిగించడం కోసం అతడు వస్తారు. అందుకే దుఃఖహర్త సుఖకర్త అయ్యారు. గీత్: ఏ కౌన్ ఆజ్ ఆయా సవేరే సవేరే. ఎవరు వచ్చారు ఈరోజు ఉదయమే ఉదయమే అని పాట. ఓం శాంతి. बच्चों ने क्या सुना? పిల్లలు ఏం విన్నారు? భక్తి కా గీత్, భక్తి యొక్క పాట ఇది విన్నారు. భక్తి को अंग्रेजी में फिलासफी कहते. భక్తిని ఇంగ్లీష్లో వేదాంతము అని అంటారు. టైటిల్ మిల్తే హే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. భక్తి యొక్క పుస్తకాలు బాగా చదివి ఉన్న వాళ్ళకి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటే ఫిలాసఫీలో నిపుణులు అని ఒక టైటిల్ వాళ్ళకి దొరుకుతుందన్నమాట. వేదాంతంలో నిపుణులు అని, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని. ఆ ఫిలాసఫీ భక్తి తో छोटे बड़े मनुष्य सब जानते हैं. భక్తి వేదాంతము అంటే చిన్న పెద్ద మానవులందరికీ తెలిసిందే ఈరోజు ప్రపంచంలో. कोई से भी पूछो ईश्वर कहाँ रहते हैं तो कह देंगे सर्वव्यापी है. వేదాంతము లేదా భక్తిలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఎవరినైనా ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని మీరు అడిగితే సర్వవ్యాపి అంటారు. అది వేదాంతంలో నేర్చుకున్నది వాళ్ళు. ఏ బి ఫిలాసఫీ హుయినా
अब शास्त्रों की कोई भी बात बाप नहीं सुनाते हैं, कोई भी भगत को ज्ञान सागर नहीं कहेंगे, ना उनमें ज्ञान है, ना ज्ञान सागर के बच्चे हैं। ज्ञान सागर बाप को कोई नहीं जानते हैं, ना अपने को बच्चा समझते हैं। శాస్త్రాల్లో ఉన్న విషయాలు ఏవి కూడా బాబా ఇక్కడ వినిపించట్లేదు. శాస్త్రాల ద్వారా మనుషులు తెలుసుకున్నది అది. బాబా అయితే శాస్త్రాల్లో ఉన్న విషయాలు వినిపించరు ఇక్కడ. ఏ భక్తుల్ని బాబా శాస్త్రాల యొక్క విషయాలు వినిపించరు. శాస్త్రాల యొక్క విషయాలు వినిపించేవారు భక్తులు, అటువంటి వారిని జ్ఞానసాగరుడు అనడానికి కూడా లేదు. వారిలో జ్ఞానము లేదు, జ్ఞానసాగర్ని పిల్లలు కాదు. అంటే ఆత్మరూపంలో ఎప్పుడు పిల్లలే, బాబాకి అందరూ పిల్లలే. కానీ జ్ఞానసాగరుడు బాబా కోసం తెలియదు వాళ్ళకి. వాళ్ళను వాళ్ళు జ్ఞానసాగర్ని సంతానం ఏమో అని అనుకోరు, ఆ స్పృహలో ఉండరు అని చెప్తున్నారు బాబా. वो सब भक्ति करते भगवान से मिलने के लिए, परंतु भगवान को जानते नहीं तो भक्ति से क्या फायदा होगा. భగవంతుని కలవాలని భక్తి చేస్తారు అక్కడ, కానీ భగవంతుడు దొరకటం లేదు కదా. భక్తి చేసి ప్రయోజనం ఏమున్నట్లా. बहुतों को ये टाइटल मिलता हुआ डॉक्टर ऑफ फिलॉसफी, उनकी बुद्धि में तो एक ही बात है कि ईश्वर सर्वव्यापी, उसको फिलॉसफी समझते, इससे ही गिरते आए, इसको कहा जाता है ధర్మగ్లాని. చాలా మందికి భక్తిలో టైటిల్ ఇస్తారు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, వేదాంతంలో నిపుణులు అని. కానీ వాళ్ళ బుద్ధిలో ఒకటే విషయం వేదాంతంలో నేర్పేది, ఈశ్వరుడు సర్వవ్యాపి అని. దానినే ఫిలాసఫీ అని అనుకుంటారు వాళ్ళు, భక్తి యొక్క సిద్ధాంతం లేదా వేదాంతం అని. దీంతో ఇంకా కింద పడుతూనే వచ్చారు సర్వవ్యాపి అంటూ. దీనిలో ధర్మగ్లాని అనేది జరిగింది. కుక్కలో పిల్లలు అన్నింట్లో ఉన్నామని భగవంతుని అనడం. हम कोई भी मनुष्यों से शास्त्रों का कुछ वाद विवाद नहीं कर सकते. కానీ మనం శాస్త్రాల యొక్క విషయాలు తీసుకొని ఎవరితోని వాద వివాదం చేయడానికి వీల్లేదు. हम कोई मनुष्य से पढ़े हुए नहीं और सब मनुष्य मनुष्य द्वारा पढ़े हुए होते. वेद शास्त्र आदि सब मनुष्य से ही पढ़ते हैं. మనము ఏ మానవుల నుండి చదువుకున్న విషయాలు కాదు కూడా ఇవి. బాబా కూడా ఇక్కడ నేర్చుకున్న విషయాలు కాదు కదా. అదే బయట సత్సంగంలో వెళ్తే వేద శాస్త్రాలు ఇవన్నీ కూడా మనుషులు చదువుకుంటారు అక్కడ. బనాయేబి మనుష్యుని, అవి తయారు చేసింది కూడా మనుషులే వేద శాస్త్రాలను. तुमको तो ये ज्ञान सुनाने वाला है एक ही रूहानी बाप, वो एक ही बार आकर समझाते हैं. మీకైతే జ్ఞానం వినిపించేవారు ఇక్కడ ఒకే ఆత్మిక తండ్రి ఉన్నారు, అతడు ఒకసారి సంగమయుగంలో వచ్చి వినిపిస్తున్నారు. अब हमको कोई मनुष्य से कुछ भी सीखना नहीं है, तुमको अब స్పిరిచువల్ బాప్ से ही सुनना है. ఇప్పుడు మీరు మనుషుల నుండి నేర్చుకునేది ఇది లేదు, ఆత్మిక తండ్రి నుండి వినాలి అని చెప్తున్నారు బాబా. सुनने वाले ही रूहानी बच्चे आत्मा ही, वो सब मनुष्य को सुनाते, ये ही रूहानी बाप का ज्ञान. వినేది కూడా ఆత్మిక పిల్లలు ఆత్మలు వింటారు. మీరు అక్కడ మనుషులకు వినిపిస్తారు. ఇక్కడ ఏంటి, ఆత్మిక తండ్రి ఇచ్చే జ్ఞానం ఇది. वो है मनुष्यों का ज्ञान. ఆ సత్సంగంలో మనుషులు ఇచ్చే జ్ఞానం అది. ये बाबा भी साकार मनुष्य है ना, बोलो रूहानी बाप इस द्वारा सुनाते हैं, हम रूह सुनते हैं. ఈ బ్రహ్మ బాబా కూడా సాకారి మానవుడే కదా. ఆత్మిక తండ్రి ఇతని ద్వారా వినిపిస్తూ ఉంటారనమాట, బ్రహ్మ ద్వారా. మనము ఆత్మలు వింటూ ఉంటాము. అది ఇక్కడ మనం సత్సంగంలో అనుభవం చేసేది. हम रूह फिर शरीर ద్వారా औरों को सुनाते, వింటాము, మళ్ళీ ఆత్మ మన ఇతరులకి శరీరం ద్వారా వినిపిస్తాం కూడా ఈ విషయాలు తీసుకొని వెళ్ళి. ఏ హే రూహానీ జ్ఞాన్ అంటే ఆత్మ అనుకొని వినడము, ఆత్మే కదా వినిపిస్తాము అనేది కూడా మనకు తెలుసు. అనుకుని వినిపించటము, ఆత్మలు తండ్రి నుండి వింటున్నామని స్పృహలో వినడము, ఇది ఆత్మిక జ్ఞానం. బాకీ సబ్ హే జిస్మాని, మిగిలిన భక్తిలో అంతా శారీరకమైన విషయాలు ఉంటాయి. అంటే
శరీరం అనుకుని వింటారు, శరీరధారి మనుషులు చెప్తున్నారు అనుకుని వింటారు, శరీరధారి మానవుని నేననే భ్రాంతిలో ఉండి వింటారు కదా అక్కడ. భక్తి మీ జిస్మ్కి పూజ కర్తే, అలాగే శరీరాలకి పూజ చేస్తారు భక్తిలోని. बाप कहते तुम अपने को मनुष्य भगत ना समझो, अपने को आत्मा समझ मुझ बाप को యాద్ కరు. అక్కడేంటి భక్తుణ్ణి మానవుణ్ణి అలాంటి స్పృహలో ఉంటారు అక్కడ. కానీ ఇక్కడ బాబా మనకి ఏం నేర్పిస్తున్నారు, మానవుణ్ణి అని అనుకోకండి, భక్తుడను బాబా భక్తుడిని అనుకుంటారు. ఇక్కడ భక్తుణ్ణి అనుకోకండి, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ తండ్రైన నన్ను జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. तुम आत्मा ये भाई भाई हो, गाया गाया हुआ भी है आत्मा परमात्मा अलग रहे बहुकाल, तो हमको कोई भी मनुष्य से सुनना नहीं. ఆత్మలు మీరు సోదర ఆత్మలైపోయారు, గాయనం కూడా ఉంది, ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరం అయిపోయారు, మళ్ళీ వాళ్ళ సుందర మిలనం జరుగుతుంది అని. ఆ సుందర మిలనం ఇప్పుడు మనం అనుభూతి చేస్తున్నాం కాబట్టి మానవులు ఎవరి నుండి మీరు వినకూడదు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పరమాత్మ మనతో విననం జరిగింది కదా, పరమాత్మ నుండే వినాలి. कोई सवाल पूछे तो बोला हमारा कोई शास्त्रों का ज्ञान नहीं, हम उसको फिलॉसफी कहते हैं, अर्थात भक्ति मार्ग का ज्ञान है. सदगति देने का ज्ञान सिर्फ एक बाप ही देते हैं, सर्व का सदगति दाता एक ही गाया हुआ है. तो तुम बच्चों को कोई से डिबेट नहीं करनी है. ఎవరైనా ప్రశ్నిస్తారు మిమ్మల్ని, మరి మేము కథలు ఏవైతే చెప్తాం భక్తి యొక్క కథలు మీరు నమ్మరు కదా వేదాలు శాస్త్రాలు అని. మీరు చెప్పండి, మాది శాస్త్రాల యొక్క జ్ఞానం కాదు ఇక్కడ మేము వినేది, వాటిని ఫిలాసఫీ అంటారు, శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని. అంటే భక్తి మార్గానికి చెందినటువంటి జ్ఞానం ఉంటుంది శాస్త్రాల్లో, కానీ సద్గతి ఇచ్చే జ్ఞానం అయితే శాస్త్రాల్లో దొరకదు. కేవలం ఒక బాబాయే ఎవరినైతే సర్వుల సద్గతి దాత అని ఒకరికి మహిమ చేశారు కదా, అతడు వచ్చినప్పుడే సద్గతి యొక్క జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానం మేము వింటూ ఉంటాం ఇక్కడ అని చెప్పండి. పిల్లలు మీరు ఎవరితో కూడా ఎక్కువగా వాద వివాదం రాకూడదు అని చెప్తున్నారు బాబా. बाप कहते ज्ञान की अथॉरिटी ज्ञान सागर मैं हूँ, मैं तुमको कोई शास्त्र आदि नहीं सुनाता हूँ. బాబా చెప్తున్నారు జ్ఞానం యొక్క అథారిటీ నేను, జ్ఞాన సాగరుని నేను, అందుకు నేనేమి శాస్త్రాలు అవి పట్టుకొని ఇక్కడ వినిపించాను, నాలోనే జ్ఞానం ఉంది కదా, జ్ఞానానికే అథారిటీ అయి ఉన్నాను కదా నేను అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं ज्ञान की अथॉरिटी ज्ञान सागर मैं हूँ, मैं तुमको कोई शास्त्र आदि नहीं सुनाता हूँ. हमारा ये है रूहानी ज्ञान, बाकी सभी जिस्मानी ज्ञान. కాబట్టి మనం వినేది ఆత్మిక జ్ఞానం, ఇది మిగిలిన చోట్ల ఉండేది శారీరక జ్ఞానము. वो सत्संग आदि सब भक्ति मार्ग के लिए हैं. ये रूहानी बाप बैठ रूहों को समझाते, इसलिए దేహి అభిమాని बनने में बच्चों को मेहनत लगती हैं. బాబా చెప్తున్నారు అక్కడ సత్సంగాల్లో ఉండేదంతా భక్తి మార్గం కోసం ఉండే జ్ఞానము అని చెప్తున్నారు బాబా. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు ఇక్కడ, నచ్చ చెప్తున్నారు. అందుకే ఆత్మ అభిమానియే వినే విషయం ఎక్కడుంది, ఆత్మ అభిమాని అవడంలో పిల్లలకు శ్రమ అనిపిస్తుంది. వేరే సత్సంగాల్లో ఈ శ్రమ తీసుకునే పనే లేదు కదా, ఆత్మ అని అనుకునే అభ్యాసమే చెయ్యమని చెప్పరు, చేసేది ఉండదు వాళ్ళకి శ్రమ. हम आत्मा ये बाप से वर्षा लेते, बाप के बच्चे जरूर बाप की ही गद्दी के वारिस होंगे ना. ఆత్మని మనం బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాం. తండ్రి పిల్లలు తండ్రి యొక్క గద్దీకి సింహాసనానికి వారసులు అవుతారు కదా, అలా బాబా ఇచ్చే ఆస్తికి వారసులు అవుతున్నాం మనం, స్వర్గము అనే ఆస్తికి. लक्ष्मीनारायण भी देहदारी हैं, उनके बच्चे जिस्मानी बाप से वर्षा पाते हैं. ये बात ही न्यारी है, सतयुग में भी जिस्मानी बात हो जाती है, वहाँ ये नहीं कहेंगे कि रूहानी बाप से वर्षा मिलता है. లక్ష్మీనారాయణలు కూడా దేహదారిలే చూడండి,
వాళ్ళ పిల్లలకి వాళ్ళ నుండి వారసత్వం దొరుకుతుంది కదా, శారీరక తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారనమాట. కానీ ఇక్కడ మనం ఏదైతే వారసత్వం అనుభవం చేస్తున్నాం బాబా నుండి, అతీతమైన విషయం చూడండి. సత్యుగంలో కూడా ఇలాంటి సంబంధం ఉండదు. శారీరక సంబంధం, శారీరక వారసత్వం, మా తండ్రి నుండి రాజ్యం దొరికింది అలా అని అనుకుంటారు. అక్కడ కేవలం సంగమయుగంలోనే ఆత్మిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అనే స్పృహ అనుకుంటుంది. భలే ఇక్కడదే ఆత్మిక తండ్రి ఇచ్చిందే సత్యుగంలోని మనం లౌకిక తండ్రి నుండి తీసుకుంటాం. లక్ష్మీనారాయణ నుండి వాళ్ళ పిల్లలు తీసుకునేది వాళ్ళు సంగమయుగంలో చేసుకునే పురుషార్థమే. కానీ ఆ స్పృహ అక్కడ ఉండదు, సంగమయుగంలోనే ఉంటుంది. ఆత్మిక తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని. देहाभिमान को तोड़ना है, हम आत्मा है और बाप को याद करना, यही भारत का प्राचीन योग आया हुआ. దేహాభిమానం తెంచుకోవాలి మనం. నేను ఆత్మ, బాబాను జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మనకి స్మృతిలో ఉండాలి. దీన్నే భారతదేశ యొక్క ప్రాచీన యోగం అని గాయనం చేశారు. याद अक्षर हिंदी का है, तो ये नॉलेज तुमको अभी कौन देते हैं, ये कोई मनुष्य नहीं जानते हैं. యాద్ జ్ఞాపకం అనే పదము, ఇది యాద్ అని జ్ఞాపకము అనే పదానికే యాద్ అని హిందీలో ఉంటుంది పదము అని చెప్తున్నారు బాబా. యోగ్ అనేది సంస్కృతం అయిపోతుంది మళ్ళీ. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు అనేది కూడా మనుషులకి తెలియదు. जन्म जन्मांतर मनुष्य मनुष्य से बात करते आए, अभी रूहानी बाप रूहानी बच्चों से बात करते हैं. रूह सुनाते हैं, इसलिए इसको रूहानी स्पिरिचुअल नॉलेज कहा जाता है. జన్మ జన్మలు మనుషులతో మాట్లాడుతూ వచ్చారు మీరు, కానీ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మురళి అంటే ఏంటి? బాబా మనతో మాట్లాడుతున్న మాటలు. ఆత్మ కదా, బాబా కూడా ఒక రూహు, ఒక స్పిరిట్, ఒక బిందు, అతడు వినిపిస్తున్నారు మనకి విషయాలు. అందుకే దీన్ని ఆత్మిక జ్ఞానము అని అంటారు. गीता को भी वो स्पिरिचुअल नॉलेज समझते, परंतु उसमें नाम कृष्ण देहधारी का डाल दिया है. बाप कहते कि कोई भी मनुष्य में ये नॉलेज हो नहीं सकती. कभी भी कोई तुमसे डिबेट करते तो बोलो ये है तुम्हारा भक्ति का ज्ञान, मनुष्यों की बनाई हुई शास्त्रों का ज्ञान. గీతని కూడా ఆత్మిక జ్ఞానం అని చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు, స్పిరిచువల్ నాలెడ్జ్ అని. కరెక్టే, స్పిరిచువల్ నాలెడ్జ్ అని టైటిల్ ఇవ్వచ్చు, కానీ అందులో కృష్ణుడి పేరు మళ్ళీ వేస్తారు చూడండి, దేహదారి పేరు. అక్కడ పొరపాటు అయిపోయింది. బాబా చెప్తున్నారు ఏ మనుషుల్లో కూడా ఈ జ్ఞానం ఉండే అవకాశం లేదు. అయితే మీరు ఎవరితో కూడా డిబేట్ చేయకండి, వాద వివాదంలో రాకండి. చెప్పండి ఇది మీరు వినిపించేదంతా భక్తి మార్గం యొక్క జ్ఞానము, మనుషులు తయారు చేసుకున్న శాస్త్రాల యొక్క జ్ఞానం ఇది. సత్య జ్ఞానంతో జ్ఞాన సాగర్ బాప్ కే పాసే వహి కుద్ నాలెడ్జ్ దే రే. సత్యమైన జ్ఞానం అయితే జ్ఞానసాగరుడు బాబా దగ్గరే ఉంటుంది, అతడే స్వయంగా జ్ఞానం వినిపిస్తూ ఉంటారు మనకు. అతను ఇచ్చే జ్ఞానం ఏ పుస్తకాల్లో దొరికేది కాదు అని ఇలా చెప్పండి. వాదన చేయకండి, తెలియచేయండి. उन्हें సుప్రీం బాప్ కేతే, పూజా भी उस निराकार की होती. అతన్ని ఎవరైతే జ్ఞానం వినిపిస్తున్నారో, ఎవరైతే జ్ఞానం నిండి ఉందో అతడు ఎవరంటే సుప్రీం తండ్రి. పూజ కూడా అతన్ని నిరాకారానికి చేస్తారు శివలింగం పెట్టి అని ఇలా మాటల రూపంలో చెప్పండి. విన్నారా? లేకపోతే సైలెంట్ అయిపోండి. కానీ వాళ్ళు ఏమైనా శాస్త్రాల విషయాలు తీసుకొని గట్టిగా వాదన చేస్తే మీరు మళ్ళీ కోపంగా చెప్తున్నట్టు, ఆవేశంలో వచ్చి చెప్తున్నట్టు ఉండకూడదు. अगर और निराकारियों की पूजा होती है तो वो भी उनके बच्चे ही हैं. శివలింగం ఒక్కటే కాకుండా వేరే రూపాలు కూడా నిరాకారి రూపానికి పూజ జరుగుతుందంటే వాళ్ళు కూడా నిరాకారిని సంతానం, నిరాకారి అయి ఉంటారు కదా. ఎవరు? మిట్టికా శాలిగ్రామ్ బనాకర్ పూజ కర్తే. శివలింగంతో పాటు మట్టితో శాలిగ్రామాలు తయారు చేసి పూజ చేస్తారు కదా, నిరాకారి ఆత్మలు గుర్తు అది. रुद्र यज्ञ रचते, तुम जानते हो वो परम पिता परमात्मा निराकारी दुनिया में रहते, हम आत्माएं भी वहाँ रहते हैं. శివలింగము శాలిగ్రామాలు పెట్టి రుద్రయజ్ఞాలు రచిస్తూ ఉంటారు.
బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు పరంపిత పరమాత్మ నిరాకారి ప్రపంచంలో నివసిస్తారు, మన ఆత్మలు కూడా అక్కడే నివసిస్తూ ఉంటాము. वो ज्ञान का सागर आकर ज्ञान सुनने सबकी सद्गति कर देते हैं. జ్ఞాన సాగరుడు బాబా వచ్చి జ్ఞానం వినిపించి అందరికీ సద్గతి ఇచ్చేస్తున్నారు. वोहे परेते परे रहने वाला परम पिता परमात्मा सभी ब्रदर्स आत्माई ब्रदर्स को पाठ मिला हुआ है, जो फिर शरीर धारण कर भाई बहन बनते हैं. आत्मा सब एक बाप के बच्चे हैं. జ్ఞానసాగరుడు బాబా జ్ఞానం వినిపించి సద్గతి ఇస్తున్నారు. అతడు ఎక్కడ ఉంటారు అంటే పరేతే పరే, అతి దూరంగా ఉండేటటువంటి పరంపిత పరమాత్మ, అతడు పరంధామంలో నివసించే పరంపిత పరమాత్మ. మనం కూడా అక్కడే ఉంటాము, సోదర ఆత్మలు, మనం అతని సంతానం, పరస్పరం సోదరులం. ఇక్కడ పాత్ర లభించింది కాబట్టి శరీరాన్ని ధరించి ఇక్కడ సోదరి సోదరులు అవుతున్నాం. శరీరంతో చెప్పుకుంటే సోదరి సోదరులు. ఆత్మ రూపంలో అయితే అందరూ ఒక బాబాకు పిల్లలే, అబ్బాయిలే, సోదరులే ఆత్మ రూపంలో. आत्मा जब शरीर धारण करती तो स्वर्ग में सुख, नरक में दुख को पाती. ये क्यों होता है? ఎప్పుడైతే శరీరాన్ని ధరించి ఇక్కడ దిగి వస్తుందో ఆత్మ స్వర్గంలో సుఖం అనుభవిస్తుంది, నరకంలో దుఃఖాన్ని అనుభవిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? समझाया जाता है ज्ञान और भक्ति वो है दिन वो है रात. ज्ञान से सुख, भक्ति से दुख, ये खेल बना हुआ है. ऐसा नहीं कि दुख सुख सब भगवान ही रचते हैं. జ్ఞానము భక్తి రెండు డ్రామాలో ఉన్నాయి కదా, దానివల్ల సుఖ దుఃఖాలు ఉంటాయి. జ్ఞానాన్ని పగలు అని చెప్తారు, అక్కడ సుఖం ఉంటుంది. భక్తిని రాత్రి అని వర్ణిస్తారు, దుఃఖం ఉంటుంది. భక్తి చీకటి ఉన్న సమయంలో. ఇది ఆట ఇలా తయారైంది, సుఖ దుఃఖాల ఆట. భగవంతుడే సుఖ దుఃఖాలు మనకి ఇస్తున్నాడని మాత్రం అనుకోకండి అని చెప్తున్నారు బాబా. भगवान को बुलाते ही तब है जब दुखी होते, समझते वो सुख देने वाले. फिर जब सुख का समय पूरा होता है फिर रावण 5 विकारों के कारण दुख शुरू होता है. यही खेल ही जिसे यथार्थరీతి समझना है. ఎప్పుడైతే దుఃఖిగా అయిపోతున్నారో భగవంతుడిని అప్పుడే పిలుస్తూ ఉన్నారు. ఎందుకు పిలుస్తారు? అతను దుఃఖం ఇస్తే పిలుస్తారా? భగవంతుడి సుఖ దుఃఖాలు ఇస్తానంటే, దుఃఖం వచ్చినప్పుడు అతను పిలుస్తున్నారంటే అతను దుఃఖం ఇవ్వట్లేదని కదా మీనింగ్. అతడు సుఖం ఇచ్చేవాడు అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే సుఖం యొక్క సమయం పూర్తవుతుందో రావణ పంచవికారాల కారణంగా దుఃఖం ప్రారంభమవుతుంది. యహి ఖేల్ హే జిసే యథార్థరీతి సమజ్నా హై. ఈ ఆటని యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి. ఇసే హి రూహానీ జ్ఞాన్ కహా జాతా. ఇటువంటి విషయాలు ఏవైతే మనం ఇక్కడ వినిపించిన విషయాలు వింటున్నాం, ఇదే ఆత్మిక జ్ఞానము అంటారు. బాకీ హై సబ్ జిస్మానీ జ్ఞాన్, वो हम सुनने नहीं चाहते हैं. हमको हुक्म मिला हुआ है सिर्फ मुझ निराकार बाप से सुनो. చెప్పండి ఎవరికైనా, మిగిలినంతా కూడా మేము వినేది ఆత్మిక జ్ఞానం. ఇది మిగిలిన చోట్లంతా శారీరక జ్ఞానం ఉంటుంది, అది మేము వినాలనుకోవట్లేదు. ఎందుకంటే మాకు ఆజ్ఞ లభించింది భగవంతుని నుండి. ఏమని? కేవలం తండ్రి నిరాకారుడైన నా నుండి మీరు వినండి, శరీరదారులు ఎవరు చెప్పేది వినకండి అని ఇది మాకు ఆజ్ఞ లభించింది సంగమయుగంలో అని చెప్పండి. बाप कहते हियर नो ये वेल, हम एक भगवान से सुनते, तुम मनुष्यों से सुनते. रात दिन का फर्क है. మాకు బాబా చెప్తున్నారు చెడు వినకండి, నేను చెప్పే తప్ప వేరే వినకండి అని. కాబట్టి ఒక భగవంతు నుండి మేము వింటున్నాము, మీరైతే మనుషుల నుండి వింటున్నారు. ఇది రాత్రికి పగులుకున్న తేడా అయిపోయింది కదా అని చెప్పండి. बड़े बड़े विद्वान शास्त्र आदि पढ़ते वो तो हमने भी बहुत पढ़े. अब भगवान कहते तुमने गुरु बहुत किए, अब उनको छोड़ो, मैं जो सुनाता हूँ वो सुनो. పెద్ద పెద్ద విద్వాంసులు శాస్త్రాలు చదువుతూ ఉంటారు. బ్రహ్మ బాబా చెప్తున్నారు నేను కూడా చాలా చదివాను, కానీ ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు నువ్వు ఏదైతే గురువుల్ని ఆశ్రయించావో భక్తిలో అదంతా వదిలేస్తాయి. ఇప్పుడు నేనేదైతే వినిపిస్తున్నానో అదే విను అని గీతలో కూడా అది రాశారు కదా. దేహదారి, దేహ ధర్మాలు, దేహ సంబంధాలు
దేహము అన్నీ వదిలేసి నన్నే స్మరించంటే అర్థం ఏంటి? ఇది కూడా చెప్పారు. ఏది అంటే ఏదైతే ఇంతవరకు వింటూ వచ్చి అది త్యజించి నేను చెప్పేదే విను అర్జున అనేది కూడా గీతలో చెప్పబడింది కదా. భగవాన్ హే హి నిరాకార్ ఉన్కా నామ్ హే శివ్. ఎవరైతే ఈ మాటలు చెప్తున్నది భగవంతుడు నిరాకారుడు, అతని పేరు శివుడు. అవి హమ్ ఉన్సే సున్ రే, ఆ భగవంతుడి నుండి మేము వింటున్నాం అని చెప్పండి ఎవరికైనా. పూర్వం రోజుల్లో ఎక్కువగా డిబేట్ చేసేవారు, కానీ ఇప్పుడు చాలా వరకు మంది అందరికీ తెలిసిపోయి ఉందన్నమాట. అంటే ఇది చాలా హైయెస్ట్ నాలెడ్జ్ అనే భావన కూడా అందరికీ ఉంది. ఎవరు డిబేట్ చేయరు, డైరెక్ట్ మాటలు మనం చెప్పినా ఇప్పుడేమి వాద వివాదాలు వస్తాయనే భయం లేదు. అయితే చెప్పేటప్పుడు చాలా వినయము, ఆత్మాభిమాని స్థితి, బాబా స్మృతి అనేది మన మనసులో ఉంటూ, అలాగే ఎదుటి వాళ్ళ మీద మన కళ్యాణ భావన, వాళ్ళు కూడా ఇలాంటి గొప్ప ప్రాప్తి పొందితే బాగుంటుందని లోపల నుండి మనకి ఒక శుభ భావన ఉంటూ మనం మాట్లాడాలి. మన మాటల్లో అప్పుడు వాద వివాదాల భావన రాదు. సత్యం ఏదైతే దాగి ఉందో దాన్ని ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. లోపల మనం ఈ భావాల్ని మెయింటైన్ చేస్తూ చెప్పామనుకోండి, అప్పుడు మనం చెప్పే సత్యమైన మాటల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వీళ్ళు చెప్పేదానిలో ఏదో నిజం ఉంది అని కొంచెం ఆలోచన వలన నడుస్తుంది. बाप खुद अपना परिचय और अपनी रचना के आदि मध्य अंत का परिचय देते, फिर हम आपसे शास्त्रों आदि की बातें सुननी ही क्यों. ఇక్కడ బాబా భగవంతుడు స్వయంగా వచ్చి తన పరిచయం చెప్తున్నారు, అలాగే రచన అంటే సృష్టి యొక్క పరిచయం, సృష్టి యొక్క ఆది మధ్య అంత్య పరిచయం చెప్తున్నారు. ఇంత ఉన్నతమైన జ్ఞానం అతను ఇస్తున్నప్పుడు మళ్ళీ శాస్త్రాల యొక్క విషయాలు వినే అవసరము ఇంకేముంది, మాకు అది అయిపోయింది ఆ పార్ట్. భక్తిలో ఉన్నప్పుడు అవన్నీ చదివేశాము అని ఇలా చెప్పండి అంటున్నారు బాబా. हम आपको रूहानी नॉलेज सुनना हो तो सुनो, मूंजने की तो कोई बात ही नहीं. మీరు చెప్పండి తిరిగి మనుషులకి, మీకు కావాలంటే మేము కూడా భగవంతుడు వినిపించే ఈ ఆత్మిక జ్ఞానం వినిపిస్తాము, వినాలంటే వినండి అని. సంశయంలో వచ్చే అవసరం ఏమీ లేదు మీరు ఎవరికైనా ఈ విషయాలు చెప్పడానికి. सारी दुनिया है एक तरफ और तुम कितने थोड़े हो. बाप अब कहते हैं मुझे याद करो तो तुम्हारे ऊपर जो पापों का बोझा है वो उतर जाएगा और तुम पवित्र बन जाएंगे. ప్రపంచమంతా ఒకవైపు ఉంది, మీరు కొద్ది మంది ఒకవైపు ఉన్నారు, బాబా వైపు, సత్యం వైపు. సత్యం అనేది ఎలాగా క్వాంటిటీ తక్కువే ఉంటుంది కదా, సత్యం వైపు సంఖ్య తక్కువ ఉంటుంది, నాణ్యత ఉంటుంది సత్యతలో. కాబట్టి మీరు కొద్ది మంది ఉన్నారు చూడండి, అందుకే పాండవులు కూడా కొద్ది మంది చూపించారు కదా. బాబా ఇప్పుడు చెప్తున్నారు కొద్ది మంది అయినా మీకు ఏమని, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ తలపైన పాపాల యొక్క బరువు ఏదైతే ఉందో అదంతా దిగిపోతుంది, మీరు పవిత్రంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. జో పవిత్ర బనేంగే వహి పవిత్ర దునియా కా మాలిక బనేంగే. ఎవరు పవిత్రంగా తయారవుతారో వాళ్ళే పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అవుతారు. అవి పురాణి దునియా బదల్ని, కలియుగ్ కే బాద్ సత్యుగ్ ఆనా హై, సత్యుగ్ హై పావన్ దునియా. ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తన అయిపోతుంది, కలియుగం పూర్తయిపోతే సత్యుగం వస్తుంది. సత్యుగం అంటే పావన ప్రపంచం అది అని చెప్తున్నారు బాబా. కలియుగ में ही मुझे बुलाते कि आकर पावन दुनिया बनाओ. కలియుగంలోనే రండి భగవంతుడా పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని పిలుస్తూ ఉంటారు. సో మే అబ్ ఆయా హూ మామేకం యాద్ కరో. పిలిచారు, నేను ఇప్పుడు వచ్చేస్తాను, ఇప్పుడు నన్ను ఒక్కనే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అబ్ దునియా బదల్ రే, ఈ అంతిమ జనమే. ఈ ప్రపంచం మారిపోయేది ఉంది, ఇప్పుడు పరివర్తన అవుతుంది. దీనిలో ఇప్పుడు ఆఖరి జన్మం ఇది, ఈ జన్మ తర్వాత అంతా మారిపోయేది ఉంది అని చెప్తున్నారు బాబా. इस पुरानी दुनिया में आसुरी राज्य खलास हो, राम राज्य स्थापन हो रहा है, इसलिए अब अंतिम जन्म गृह से व्यवहार में रहते कमल फूल समान पवित्र बनो. ఈ పాత ప్రపంచంలో అసురి రాజ్యం ఏదైతే నడుస్తుందో ఇది సమాప్తి అయిపోయి రామరాజ్యం స్థాపన అవుతుంది. అందువలన ఈ ఆఖరి జన్మలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారవ్వండి.
ఇదే లాస్ట్ జన్మ అని తెలుసుకొని ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండి త్యాగం చేయండి. త్యాగం అనకూడదు అసలు, ఎందుకంటే మనమే మంచిగా తయారవుతున్నాం కదా, మన కోసం మనం చేసేది ఏం త్యాగం అన్నారు. కానీ ఇప్పుడున్న మాయా ప్రభావంలో చూసుకుంటే త్యాగం అని చెప్పుకోవాలి. పవిత్రంగా తయారవ్వండి ఒక్క జన్మ. ఏ विषय सागर है ना, कमल फूल पानी के ऊपर रहते हैं, तो अब तुम गृहस्थ व्यवहार में रहते कमल फूल के समान पवित्र बन. ఇది విషయ సాగరం కదా, విషయ వికారాలతో నిండిన విషయ సాగరం. కమల పుష్పం ఎలాగైతే నీటిలో తేలి ఉంటుందో, ఈ విషయ సాగరంలో ఉంటూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా మీరు పవిత్రంగా ఉండండి, విషయ వికారాల నుండి పైకి తేలి ఉండండి అని చెప్తున్నారు బాబా. तुम बच्चे जानते हो हम राजा ही स्थापन कर रहे हैं, अभी सारी दुनिया बदलनी है. పిల్లలు తెలుస్తున్నారు కదా, రాజ్య స్థాపన జరుగుతుంది, ఇప్పుడు ప్రపంచమంతా పరివర్తన అయిపోతుంది. वो धर्म स्थापक सिर्फ अपना अपना धर्म स्थापन करते हैं, पहले वो पावन होते हैं फिर पतित बनते हैं. ధర్మస్థాపకులు కేవలం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు స్థాపిస్తూ ఉంటారు. మొదట పావనంగా ఉంటారు, తర్వాత పతితులు అవుతారు. వాళ్ళు కూడా ధర్మస్థాపకులు కూడా జన్మ తీసుకుంటారు. सदगुरु तो एक ही सदगति दाता है, मनुष्य गुरु करते ही तब है जब सदगति में जाना चाहते. సద్గురు అంటే ఒక సద్గతి ఇచ్చేవాళ్ళే సద్గురు అవుతారు. ధర్మపితలు ఎవరు? వాళ్ళు కూడా జన్మలో వచ్చే పద్ధతులు అవుతున్నారు కదా, సద్గురు అనడానికి లేదు. సద్గతి దాత ఒక భగవంతుడే, అతడే అసలు పతిత స్థితి అనేది రాకుండా ఉండేవాడు అతను ఒక్కరే. అందుకే అతడే అందరికీ సద్గతి ఇవ్వగలుగుతున్నారు. మనుషులు గురువు దగ్గర వెళ్ళేటప్పుడు అదే భావంతో వెళ్తారు, సద్గతి ఇస్తారని. సద్గతి కావాలని కోరిక ఎప్పుడైతే మనసులో కలుగుతుందో అప్పుడే గురువుల దగ్గర వెళ్ళి చేరుతారు. కానీ ఆ గురువులు ఎవరు సద్గతి ఇవ్వలేరు. जब पाप बहुत होते तब रूहानी बाप ज्ञान सुनाते, भक्ति का फल ज्ञान तुमको भगवान से मिलता. పాపం చాలా పెరిగిపోతుంది కదా, అప్పుడు ఆత్మిక బాబా ఆత్మిక తండ్రి వచ్చి జ్ఞానం వినిపిస్తారు. భక్తికి ఫలం జ్ఞానం భగవంతుడి నుండి మీకు లభిస్తుంది. ఇప్పుడు भगवान कोई भक्ति नहीं सिखलाते हैं, वो तो ज्ञान देते, कहते हैं मामे कम याद करो तुम तो तुम्हारे विकर्म विनाश होंगे और कोई पावन बनने का रास्ता ही नहीं. భగవంతుడేమి భక్తి నేర్పించట్లేదు, అతడి జ్ఞానం ఇస్తున్నారు. నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి, ఇంకో మార్గం లేదు పావనంగా తయారవడానికి అని చెప్తున్నారు బాబా. नई दुनिया में सब स्वर्गवासी थे, अब पुरानी दुनिया में सब नरकवासी, इसलिए बाप कहते मैं सबका उद्धार करने आता. కొత్త ప్రపంచంలో అందరూ స్వర్గవాసిగా ఉండేవారు, పాత ప్రపంచంలో అందరూ నరకవాసి అయిపోయారు. అందుకే బాబా చెప్తున్నా నేను వచ్చి అందరి ఉద్ధరణ చేస్తున్నాను, చేయాల్సి వస్తుంది. मैं ही आकर रूहानी ज्ञान देता हूँ, बाप अपना परिचय दे रहे, मैं तुम्हारा बाप हूँ, నేనే వచ్చి ఆత్మిక జ్ఞానం వినిపిస్తాను అని చెప్తూ తన పరిచయం తాను చెప్పుకుంటున్నారు బాబా. నేను మీ తండ్రిని వచ్చాను ఇప్పుడు అని. అభి యహీ నరక్ నై దునియాకు స్వర్గ కహా జాతా, ఇక్కడున్న నరకం, కొత్త ప్రపంచాన్ని అయితే స్వర్గము అని చెప్తారు. ऐसे कैसे कहेंगे कि यहाँ ही स्वर्ग नरक है, जिनको बहुत धन है वो स्वर्ग में है. स्वर्ग तो होता ही है नहीं दुनिया में, यहाँ स्वर्ग कहाँ से आए, इसलिए हम कोई मनुष्यों की बात सुनते नहीं. ఇక్కడే స్వర్గం నరకం ఉంది అని కొంతమంది అంటారు, అది ఎలా అవుతుంది అంటున్నారు బాబా. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ధనము చాలా ఎక్కువగా ఉంటే స్వర్గంలో ఉన్నారు, డబ్బు సుఖము సౌకర్యాలు లేని వాళ్ళు నరకంలో ఉన్నట్టు అనే భావంతో ఇక్కడే స్వర్గం నరకం ఉన్నాయని కొంతమంది మనుషుల అభిప్రాయం. కానీ స్వర్గం అనేది కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. స్వర్గం ఉండేదే కొత్త ప్రపంచంలో, ఇక్కడెక్కడి నుండి వచ్చింది స్వర్గం అని మీరు మనుషులకు చెప్పండి. అందుకే మేము మనుషుల మాటలు వినము అని చెప్పండి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తుంటారు, కానీ అసలు విషయం ఏంటి అనేది మనుషులది సత్యం కాదు. అందుకే మనుషుల మాటలు మేము వినము అని చెప్పండి. బాప్ कहते तुमको तमो प्रधान से सतो प्रधान बनना है तो मामेकम याद करो, सारा दिन बुद्धि में ये ज्ञान ये నాలెడ్జ్ रहनी चाहिए. బాబా చెప్తున్నారు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వాలంటే నన్ను ఒక్కరినే జ్ఞాపకం చేయండి, రోజంతా మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి అని చెప్తున్నారు బాబా.
ఇక్కడ విన్నప్పుడే కాకుండా రోజంతా ఈ విషయాలు జ్ఞాపకం వచ్చేస్తూ ఉండాలి. ఒక్కొక్క పాయింట్ ఖాళీ దొరికినప్పుడే కాదు, పని చేస్తూ కూడా ఈరోజు బాబా ఇది చెప్పారు కదా, ఇది నేను చెయ్యాలి కదా అని ఇలా గుర్తొస్తూ ఉండాలన్నమాట. अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, एक बाप से ही रूहानी बातें सुननी है, किसी से दूसरी बातों का वाद विवाद नहीं करना है। ఒక బాబా నుండి ఆత్మిక విషయాలు వినాలి మనము. ఎవరితోని వేరే విషయాల యొక్క వాద వివాదంలోకి దిగకూడదు మనం. सेकंड पॉइंट, देही अभिमानी बनने की मेहनत करनी है, आत्मा अभिमानीगा तारे श्रम पड़ाली. सतो प्रधान बनने के लिए एक बाप की याद में रहना है. సతో ప్రధానంగా తారడం కోసం ఒక బాబా స్మృతిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. वरदान, बाप के हाथ और साथ की स्मृति से मुश्किल को सहज बनाने वाले बेफिक्र व निश्चिंत भव. బాబా తోడు మరియు బాబా చెయ్యి మరియు తోడు యొక్క స్మృతి ద్వారా కష్టాన్ని సహజంగా తయారు చేసుకునేటటువంటి నిశ్చింతగా కండి, చింత లేని వారిగా నిశ్చింతగా కండి. బాబా చెయ్యి మరియు తోడు యొక్క స్మృతి ద్వారా కష్టాన్ని సహజంగా తయారు చేసుకునేటటువంటి చింత లేని వారిగా నిశ్చింతగా కండి. जैसे किसी बड़े के हाथ में हाथ होता है तो स्थिति बेफिक्र व నిశ్చింత రీతే. లౌకిక ప్రపంచంలో కూడా చూడండి, ఎవరైనా గొప్ప వాళ్ళ చేతిలో మన చెయ్యి ఉన్నట్టయితే స్థితి ఎలా ఉంటుంది? నిశ్చింతగా ఉంటాం. మాకు పెద్దవాళ్ళు హస్తం ఉంది మా వెనుక, వాళ్ళ చేతిలో మా చెయ్యి ఉంది అంటే వాళ్ళతో మాకు సంబంధం ఉంది, చేతిలో చెయ్యి అంటే అని నిశ్చింతగా ఉంటారు కదా, ఏ విషయంలో మాకు చింత లేదు అని. ऐसे हर कर्म में यही समझना चाहिए कि बाप दादा मेरे साथ भी है और हमारे इस अलौकिक जीवन का हाथ उनके हाथ में आता, जीवन उनके हवाले है तो जिम्मेवारी भी उनकी हो जाती है. అలాగే ప్రతి కర్మలో మీరేమనుకోవాలి అంటే అక్కడ పెద్దవాళ్ళు పదవిలో ఉన్న వాళ్ళ చేతిలో చెయ్యి ఉంటుంది, కానీ ఇక్కడ బాప్ దాదా నా తోడు కూడా ఉన్నారు మరియు నా అలౌకిక జీవితం యొక్క చెయ్యి కూడా బాబా చేతిలో వేసి ఉన్నాను నేను. అనగా జీవితం బాబాకు అర్పించేశాను కాబట్టి నా బాధ్యత అంతా బాబాదే అయిపోయింది అని ఇది గుర్తుంచుకోండి. సభీ బోజ్ బాప్కి ఊపర్ రక్ అప్నే కో హల్కా కరదో. ఈ విధంగా మీ బరువులన్నీ బాబా మీద పెట్టేసి మీరు స్వయం తేలికైపోతూ ఉండండి. बोझ उतारने व मुश्किल को सहज करने का साधन ही है बाप का हाथ और साथ. మీ తలపైన చింతలు, బరువులు, బాధ్యతలు, ఈ బరువు దించుకుని కష్టాన్ని సహజం చేసుకోవడం సాధనం ఏంటంటే బాబా చెయ్యి మరియు తోడు అనుభవం చేసుకుంటూ ఉండండి. బాబా ఎంత గొప్పవారు, అటువంటి బాబా నా తోడు ఉన్నారు, అతని చేతిలో నా చెయ్యి ఉంది అంటే అతనికి నేను సమర్పణ ఉన్నాను, నాకేం చింత, బాబా అదే బాధ్యత అంతా నా బాబాయే చూసుకుంటున్నారు నాదంతా అని నిశ్చింత స్థితి ఉండాలి. స్లోగన్, पुरुषार्थ में सच्चाई हो तो बाप दादा के एक्स्ट्रा मदद का अनुभव करेंगे. పురుషార్థంలో సత్యత ఉన్నట్లయితే బాప్ దాదా నుండి ఎక్స్ట్రా సహయోగం అనుభవం చేసుకుంటారు. పురుషార్థంలో సత్యత ఉన్నట్లయితే బాప్ దాదా నుండి ఎక్స్ట్రా సహయోగం అనుభవం చేసుకుంటారు. బాబా అందుకే ఏమంటారు, కరెక్ట్గా చెక్ చేసుకోండి. నేను ఎప్పుడు బాబా స్మృతిలోనే ఉంటున్నాను, నిరంతరం బాబా స్మృతి అనేస్తారు, అది కరెక్ట్ కాదు. ఎంతసేపు నేను చేయగలుగుతున్నాను, ఎంతసేపు బయట విషయాలు నా బుద్ధి వెళ్తుంది, అవేమీ అంటే చెడు అనేది కాదు, కానీ బాబా స్మృతి తప్ప వేరేది వచ్చిందంటే అది వ్యర్థమనే కదా. ఇది చెకింగ్ కరెక్ట్గా చేసుకోవాలి, సత్యంగా ఉండాలి, లోపల బయట మనం సత్యత ఉంటే బాబా సహయోగం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మాతేశ్వరి జీకి అన్మోల్ మహావాక్య, మాతేశ్వరి మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు.
ఒకటి జ్ఞాన్ యోగ్ और దైవీ గుణం की धारणा जीवन का आधार है జ్ఞానం యోగం మరియు దైవీ గుణాల యొక్క ధారణ జీవితానికి ఆధారము అని చెప్తున్నారు మమ్మ ये तो अपने को निश्चय है कि परमपिता परमात्मा द्वारा हमें नॉलेज मिल रही इस नॉलेज में मुख्य 3 पॉइंट है जिसके लिए अपने को पूरा पुरुषार्थ करने का ध्यान रखना है ఇదైతే మీకు నిశ్చయం ఉంది కదా పరంపిత పరమాత్మ ద్వారా జ్ఞానం దొరుకుతుంది ఇక్కడ అని ఈ జ్ఞానంలో ముఖ్యమైన 3 పాయింట్స్ కోసం పూర్తి పురుషార్థం మీద గమనిక పెట్టుకోవాల్సి ఉంది మనం 3 విషయాలపైన 3 విషయాల్లో గమనిక పెట్టాలి ఇక్కడ పురుషార్థంలో इसमें पहले योग మొదటి విషయం యోగం అథవా ఈశ్వరీ నిరంతర యాద్ जिससे विकर्म का विनाश होता ఈశ్వరీయ స్మృతి అంటారు దీని ద్వారా మన వికర్మలు వినాశనం అవుతాయి యోగము అనే విషయం బాబా స్మృతి అనే విషయం దీని మీద గమనిక పెట్టాలి ఎందుకంటే వికర్మలు వినాశనం అవుతాయి दूसरा है ज्ञान माना इस सारे ब्रह्मांड सृष्टि के आदि मध्य अंत कैसे होते जब ये नॉलेज हो तभी इस लाइफ में प्रैक्टिकल चेंज आ सकते और हम भविष्य प्रारब्ध अच्छी बना सकते రెండోది జ్ఞానం ఒకటోది యోగ రెండోది జ్ఞానం యోగంతో వికర్మలు వినాశనం అవుతాయి జ్ఞానం అంటే ఏంటి మొత్తం బ్రహ్మాండం మరియు సృష్టి యొక్క ఆది మధ్యం ఎలా ఆది మధ్య అంత్యం ఎలా జరుగుతుంది అనే ఈ జ్ఞానము మనకి ఎప్పుడైతే దొరుకుతుందో బ్రహ్మాండం యొక్క జ్ఞానం సృష్టి యొక్క జ్ఞానం ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడే మన ప్రత్యక్ష జీవితంలో మార్పు పరివర్తన చేంజ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు మమ్మ అంతేకాదు భవిష్యత్ ప్రారంధం కూడా బాగా తయారు చేసుకోగలం జ్ఞానం బాగా అర్థమైనప్పుడు तीसरी पॉइंट है क्वालिफिकेशन तो हमको सर्वगुण संपन्न 16 कला संपूर्ण अवश्य बनना है మూడవ విషయం గుణాలు ధారణ మనం సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా తప్పనిసరిగా తయారవ్వాలి తभी దేవత బన్ సక్తే అప్పుడే దేవత కాగలము तो अपने आप को चलते फिरते खाते पीते इन तीनों पॉइंट पर ध्यान देना जरूरी है కాబట్టి నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ ఈ 3 పాయింట్స్ మీద గమనిక పెట్టడం చాలా అవసరము इस एक ही जन्म में ज्ञान बल योग बल और दैवी गुणों की धारणा की जाती ఈ ఒక్క జన్మలోనే జ్ఞాన బలం యోగ బలం దైవీ గుణాల ధారణ అనేది మనం చేసుకుంటున్నాం तीनों का आपस में कनेक्शन है జ్ఞాన బలం యోగ బలం ధారణ బలం ఈ ఒక్క జన్మలోనే దొరుకుతుంది అన్నారు బాబా तीनों का आपस में कनेक्शन ఈ మూడింటికి కూడా పరస్పరం కనెక్షన్ ఉంది 3 సబ్జెక్టులకి జ్ఞాన్ బిగర్ యోగ్ ని హీ లగ్ సక్తా ఎలా కనెక్షన్ ఉంది జ్ఞానం అర్థం కాంది యోగం కుదరదు और योग बिगर दैवी गुणों की धारणा नहीं हो మరి యోగం కుదరంది దైవీ గుణాల ధారణ అనేది జరగదు అంటే విన్న జ్ఞానం ధారణలోకి రాదు యోగం కుదరకపోతే इन तीनों पॉइंट पर सारी जीवन का आधार है ఈ 3 విషయాలపైనే మొత్తం జీవితం యొక్క ఆధారం ఉంది తभी వికర్మం का खाता खलासो अच्छे कर्म बनते हैं ఈ మూడిటి మీద మనం గమనిక పెట్టినప్పుడే వికర్మలు ఖాతా సమాప్తి అయ్యి మంచి కర్మలు అనేవి ప్రారంభమవుతాయి మన జీవితంలో ఇసే హి ఈశ్వరీ జీవన్ కహా జాతా అప్పుడే ఈశ్వరీయ జీవితము అని చెప్తారు ఆ పరివర్తన మనలో స్టార్ట్ అయినప్పుడే ఈ 3 విషయాలతోనే పరివర్తన అనేది వస్తుంది రెండో పాయింట్ మీద చెప్తున్నారు భారత్ का प्राचीन युग परमात्मा द्वारा सिखाया हुआ है భారతదేశం యొక్క ప్రాచీన యుగం పరమాత్మ ద్వారా నేర్పబడిందే ప్రాచీన యుగము అని చెప్తూ ఉన్నారు మమ్మ अपना ये ईश्वरीय योग भारत में प्राचीन योग के नाम से मशहूर है మన యొక్క ఈ ఈశ్వరీయ యోగం భారతదేశంలో प्राचीन योगम अने పేరుతో ప్రసిద్ధి చెందింది इस योग को अविनाशी योग क्यों कहते हैं ఈ యోగాన్ని అవినాశి యోగం అని ఎందుకు చెప్తారు क्योंकि अविनाशी परम पिता परमात्मा द्वारा सिखाया गया ఎందుకంటే అవినాశి పరం పిత పరమాత్మ ద్వారా స్వయంగా నేర్పబడింది కాబట్టి అవినాశి యోగం ప్రాచీన యోగం అవినాశి యోగం అని వర్ణించారు కదా గీతలో बल योग और मनुष्य आत्मा भी सिखाती है इसलिए योगाश्रम वगैरह खोलते रहते परंतु वो प्राचीन योग सिखला नहीं सकते వేరే మనుషులు కూడా యోగాశ్రమాలు అని అలా తెరిచి యోగాలు అవి నేర్పిస్తూ ఉంటారు మనుషులు కూడా కానీ వాటిని ప్రాచీన యోగం అన్నారు ప్రాచీన యోగం వాళ్ళు ఎవరు నేర్పించలేరు అగర్ ऐसा योग होता तो फिर वो बल कहाँ ఒకవేళ వాళ్ళు నేర్పేది ప్రాచీన యోగం అయి ఉంటే ఆ బలం
భారతదేశం మీద కనిపించాలి కదా ప్రభావం. వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళలో కూడా బలం యోగ బలం యొక్క ప్రభావం కనిపించాలి కదా. भारत तो दिन प्रतिदिन निर्बल होता जाता है, इससे सिद्धि है वो योग अविनाशी योग नहीं है जिसके साथ योग लगाना है वो खुद ही सिखला सकता है. భారతదేశం రోజు రోజుకి నిర్బలంగా బలహీనంగా తయారైపోతుంది. ఒకవేళ మనుషులు సాధు సన్యాసులు నేర్పే ప్రాచీన యోగం అవినాశి యోగం అయితే భారతదేశం యొక్క బలం తగ్గకూడదే, బలహీనమైపోతూ వచ్చింది భారతదేశం. దీంతో నిరూపణ అవుతుంది ఏంటంటే వాళ్ళు నేర్పే యోగాలేవి అవినాశి యోగం కాదు. అదైతే ఎవరితో యోగం పెట్టుకోవాలో అతడే స్వయంగా వచ్చి నేర్పించగలరు తప్ప వేరే ఎవరు నేర్పించలేరు. బాకీ ఓరియన్స్ తో యోగ लगाने ही नहीं तो फिर सिखलाएंगे कैसे. అతను తప్ప వేరే వాళ్ళతో యోగం పెట్టుకునే అవసరం కూడా లేదు, యోగం పెట్టుకోకూడదు. ఎందుకంటే అందరూ దేహదారులు కదా, దేహదారులతో యోగం పెడితే ఇంకా పాపాలు తయారవుతాయి, పాపాలు భస్మం కావు. అటువంటప్పుడు ఇంకా దేహదారులు ఎలా నేర్పగలరు చెప్పండి. ఎవరితో యోగం పెట్టుకోవాలో అతనే నేర్పగలరు. ఎవరితో పెట్టుకోవాలి, శరీరదారులతో పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. అంటే శరీరదారులు ఈ యోగాన్ని నేర్పలేరు. ये तो स्वयं परमात्मा ही कार्य कर सकता है, वही हमें पूरा भेद बता सकता है. परमात्मा ही ఈ కార్యం చేయగలరు, యోగా నేర్పగలరు, పూర్తి వివరం అతనే చెప్పగలరు. बाकी तो सब तरफ कहते रहते हम योग सिखलाएंगे, ये तो हम जानते हैं कि सच्चा योग तो खुद परमात्मा ही सिखलाए. सूर्यवंशी चंद्रवंशी घराना व दैवी राज्य स्थापन करते. మిగిలిన వాళ్ళందరూ అలా ఊరికనే చెప్తూ ఉంటారు, మేము యోగం నేర్పిస్తాం, మేము యోగా నేర్పిస్తాం అని. రకరకాల యోగాలు, యోగం అని అనుకోవచ్చు, యోగం అని పేరు పెట్టచ్చు, రకరకాల యోగాలు ఉంటాయి. కానీ సత్యమైన యోగం అయితే స్వయం పరమాత్మయే నేర్పించి దాంతో సూర్యవంశీ చంద్రవంశీ దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అని మనం తెలుసుకున్నాం కదా. अब वो प्राचीन योग परमात्मा आकर कल्प कल्प में सिखलाते. प्राचीन योगम परमात्मा వచ్చి కల్ప కల్ప మనకు నేర్పిస్తున్నారు. कहते हैं हे आत्मा मुझ परमात्मा के साथ निरंतर योग लगाओ तो तुम्हारे पाप नष्ट हो जाएंगे. అతడు చెప్తున్నారు, ఓ ఆత్మలారా, పరమాత్మైన నాతో మీరు నిరంతర యోగం జోడించుకున్నట్లయితే మీ యొక్క పాపాలు నాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా చెప్తున్నది ఏంటి, చెడు వినకండి. శాస్త్రాల విషయాలు ఇంతవరకు వినేది పాత్ర ఉంది, వినేశారు, అవి ఇప్పుడు వదిలేసి ఒక బాబా చెప్పి మాటలు వినండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా తయారవ్వండి. ఎందుకంటే ఇది ఆఖరి జన్మ కదా, ఈ ఒక్క జన్మ పవిత్రంగా తయారై ఉండండి చాలు. విషయ సాగరం, విషయ వికారాలతో నిండి ఉన్న ప్రపంచంలో ఉంటూ కూడా గృహస్థంలో పవిత్రంగా ఉండండి ఒక్క జన్మ అని చెప్తున్నారు బాబా. ఇది సుఖ దుఃఖాల ఆట. ఎలా అంటే భక్తి జ్ఞానము రాత్రి పగలు ఆధారంతో సుఖ దుఃఖాలు తయారవుతుంది. చీకటి, భక్తి అంటే చీకటి, రాత్రి అంటే దుఃఖం, పగల్లో ఉండే సుఖం, పగలంటే జ్ఞానం. అంతేగాని భగవంతుడేమి ఎవరికి సుఖ దుఃఖాలు ఇవ్వడు. అతడు దుఃఖహర్త సుఖకర్త కాబట్టి దుఃఖిగా అయినప్పుడు అతన్ని మనం పిలుచుకుంటాం, ప్రత్యేకంగా పిలుస్తాం, రండి ముక్తి కలిగించండి అని. ఇంకా ఈరోజు బాబా ఇతరులతో ఎలా మనం చెప్పాలి, మీరు భక్తి చేయరు, శాస్త్రాలు వినరు, గురువులు చెప్పే వినరు అనే భావన వాళ్ళకు ఉంటుంది కదా. వాద వివాదం పెట్టుకోకండి, చెప్పండి, అదంతా భక్తి, దాన్ని వేదాంతం అంటారు. అది మనుషులు తయారు చేసుకున్న జ్ఞానం. మాకైతే జ్ఞాన సాగరుడు భగవంతుడు సద్గతి దాత ఒక్కరే, అతడే వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు. మేము అవన్నీ విన్నాము, చేసాము, అయిపోయింది. ఇప్పుడు అవన్నీ వినకండి, నేను చెప్పేది వినండి అని అతను ఆజ్ఞ ఇచ్చారు మాకు. అందుకు అతను చెప్పేది వింటున్నాం. మీరు వినాలంటే రండి, వినిపిస్తాము, ఆత్మిక జ్ఞానం ఇది అని చెప్పండి. సత్యమైన జ్ఞానం అతడే వినిపిస్తున్నారు అని. సత్వప్రధానంగా తయారవ్వాలంటే ఒక బాబా స్మృతిలో ఉండాలి, ఆత్మాభిమానిగా తయారయ్యే శ్రమ ఉండాలి. వేరే సత్సంగాలు ఈ శ్రమ ఉండదు, ఇక్కడే ఈ శ్రమ తీసుకుంటున్నాం మనం. బాబా చెయ్యి మరియు తోడు యొక్క స్మృతి ద్వారా కష్టాన్ని సహజం చేసుకుని నిశ్చింతగా కండి అన్నారు బాబా. ఎవరైనా పెద్దవాళ్ళ హస్తం మన వెనుక ఉంటే నిశ్చింతగా ఉంటారు ఎలాగో, అలాగే
అందరికన్నా గొప్పవారు బాప్ దాదా చేతిలో నా చెయ్యి ఉంది, అతనికి నా జీవితం అర్పించాను, బాప్ దాదా తోడుంది అనే భావనతో నిశ్చింతగా ఉండాలి. మీరు బరువులన్నీ బాబాకు అప్పగించి తేలిగ్గా నడుచుకోవాలి. కష్టం కూడా సహజంగా చేసుకోవడానికి సాధనం ఇదే. బాబా చెయ్యి, బాబా తోడు అనుభవం చేయడం. పురుషార్థంలో సత్యత ఉంటే బాప్ దాదా నుండి ఎక్స్ట్రా సహయోగం అనుభవం అవుతుంది. మా పాయింట్స్ కూడా ఏం చెప్పారు? జ్ఞానం, యోగం, ధారణ, 3 బలాలు ఉంటేనే ఈశ్వరీయ జీవితం, ఈ జీవితంలో ప్రాక్టికల్ పరివర్తన అనేది వస్తుంది. ఇంకా ఏం చెప్పారు? భారతదేశం యొక్క ప్రాచీన యోగం అంటే పరమాత్మ నేర్పేది ఒకటే ప్రాచీన యోగం, అవినాశి యోగం. ఆ యోగంతోనే సూర్యవంశీ, చంద్రవంశీ, దైవీ రాజ్యం స్థాపన అవుతుంది. ఒకవేళ వేరే మనుషులు నేర్పేది ఒక ప్రాచీన యోగం, అవినాశి యోగం అయితే మరి రాజ్య స్థాపన జరగాలి కదా, పరివర్తన రావాలి కదా, బలం కనిపించాలి కదా, యోగ బలం. కానీ అది లేదు. రోజు రోజుకి ఇంకా దిగిపోతున్నాం అంటే ఎక్కడ సత్యమైన యోగం లేదు. సత్యమైన యోగం పరమాత్మ ఒక్క నేర్పేది. దీంతో రాను రాను ఈ పనికి రాని ప్రపంచం వినాశనం అయిపోయి మంచి దైవీ రాజ్య స్థాపన అవుతుంది. ఈ యోగంతోనే పాపాలు నాశనం అవుతుంది. వేరే ఏ యోగం లేదు. ఈరోజు మురళీ సారం ఉంది. నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని ఈ సందర్భంలో ఈరోజు సాయంత్రం నుండి కామెంటరీతో యోగం. మరి ఆన్లైన్లో క్లాసులు వినేవాళ్ళు వింటున్నారు, కానీ మ్యాక్సిమం ఎక్కువ సెంటర్కి వచ్చి లాభాన్ని తీసుకోవటానికి ఈరోజు నుండి క్లాసులు ప్రారంభించుకోవటం జరిగింది. లైవ్లీ సెంటర్కి వచ్చి క్లాస్ విని భోగు తీసుకుంటే ఇంకా వైబ్రేషన్స్ బాగుంటుంది. లక్షవారం ఒక రోజే కాదు, రోజు కూడా క్లాస్కి వచ్చి మురళి వింటే బాగుంటుంది. మీరు ప్రయాణం చేయవలసి వచ్చినా, బయటకు రావాల్సి వచ్చినా మాస్క్ పెట్టుకోండి, జాగ్రత్తగా రండి. ఎందుకంటే ఇప్పుడేం అంత ఇబ్బంది లేదు బయట వాతావరణం. మరి ఇబ్బంది అయినప్పుడు అప్పుడు మళ్ళీ స్టాప్ అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని రోజులు అయ్యాక సెంటర్కి వచ్చే ఛాన్సే లేని రోజులు వచ్చేస్తాయి. ఇప్పుడేంటి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఇబ్బంది అయినా మళ్ళీ తర్వాత రావడం అనేది మీకు ఛాన్స్ దొరికింది. మళ్ళీ 3 నెలలకి ఏమైనా ఇబ్బంది అయితే ఆగుతారు, మళ్ళీ రావడానికి ఛాన్స్ దొరుకుతుంది. కానీ ఒక రోజు వస్తుంది, మీరు వచ్చే ఛాన్సే ఉండదు. అందుకని అలాంటి రోజులు రాకముందు ఈ చిన్న చిన్న మధ్యలో మనం రావడం, మళ్ళీ మన పురుషార్థాన్ని పుంజుకోవటం, అవకాశం మనకి డ్రామా ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ డైరెక్ట్గా సెంటర్లో వచ్చి మురళి విని లాభాన్ని పొందితే బాగుంటుంది. అందుకని న్యూ కాలనీ కనెక్షన్లో ఎవరు ఉన్నారో ఇక్కడ లోకల్లోని వాళ్ళందరూ కూడా సెంటర్కి రావడం ఈ రోజు నుండి, అంటే న్యూ కాలనీలో అయితే మెయిన్ ఈ రోజు నుండి స్టార్ట్ చేసి అందరూ క్లాస్కి వచ్చేసి వినండి. సెంటర్లో కూడా జిమ్ పెరుగుతుంది, ఖాళీగా ఉండేది కదా, వస్తూ ఉంటే కోర్సులకి చాలామంది వస్తున్నారు. వాళ్ళల్లో కూడా ఒక ఉత్సాహం కలిగించాలంటే మీరు అందరూ వస్తూ ఉంటేనే కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతారు. అందుకని క్లాస్కి అందరికీ ఈ రోజు నుండి ఆహ్వానం. అంతేకాకుండా సాయంత్రం పూట ఈ 9 రోజులు కూడా దసరా వరకు కూడా సాయంత్రంలోని కామెంటరీ చేయిస్తాం అనమాట, 6:30 నుండి 7:30 వరకు. ఈరోజు గురువారం కాబట్టి కామెంటరీయే కాకుండా కామెంటరీతో పాటు అవ్యక్త మురళి 69 నుండి మనం స్టార్ట్ చేస్తాం మురళిలు రివైజ్ చేయడం. అవ్యక్త మురళి చదవటం ఉంటుందన్నమాట. 7:30 నుండి 8:15 వరకు అలాగా అవ్యక్త మురళి ఉంటుంది. ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం వచ్చి అవ్యక్తవాణి విని టోలీ తీసుకుని వెళ్ళొచ్చు. లక్షవారం మిగిలిన రోజుల్లో కామెంటరీయే ఉంటుంది. లక్షవారం అవ్యక్త మురళి, ఆదివారం ఇప్పుడు వస్తున్న ఆదివారం అయితే బాబా మిలనం ఉంది. అక్టోబర్ 10 మధ్యబన్లో బాబ్ దాదా మిలనం, ఆన్లైన్ మిలనం ఉంటుంది. ఆ రోజు సెంటర్కి వచ్చి ఇక్కడ స్క్రీన్ మీద బాబాని చూస్తూ ట్రాన్స్లేషన్ కూడా చేస్తాం, విని అనుభవం చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఈ ఆదివారం ఇది ప్రోగ్రాం అన్నమాట. ఈ లక్షవారం ఈ ఆదివారం, మిగిలిన రోజులు శుక్ర శని మధ్యలో ఉండేది. మళ్ళీ సోమ మంగళ ఇవి దసరా లోపల, మళ్ళీ గురువారం లోపల
ఆదివారము, లక్షవారం తప్ప వేరే రోజుల్లో 6:30 నుండి 7:30 యోగంతో కంప్లీట్ అయిపోతుంది. లక్షవారం మాత్రం అవ్యక్త మురళి చదవడం ఉంటుంది. అంటే దసరా అయ్యాక మళ్ళీ సాయంత్రం కూడా డైలీ క్లాసు ఉంటుంది. దసరా నవరాత్రుల వరకు అయితే మాత్రం కామెంటరీ యోగమే ఉంటుంది. లక్షవారం ఆదివారం క్లాస్ ఉంటుందన్నమాట. ఓం శాంతి. అంటే కామెంటరీలోని ఏ రోజు ఏ దేవి విశేషత చెప్పుకుంటారు, అక్కడ ఏ దేవిని పూజిస్తారో దానికి తగిన అనుభవం చేసుకునేలాగా కామెంటరీ ఉంటుందన్నమాట సాయంత్రాల్లో. ఎవరైతే ఉదయం వచ్చేస్తారో వాళ్ళు ఆన్లైన్లో మళ్ళీ సాయంత్రం రాలేమంటే, రాగలిగితే వస్తే మంచిది, సెంటర్లో యోగం చేస్తే. ఒకవేళ రాలేమంటే ఆన్లైన్లోని ఆ యోగాన్ని అనుభవం చేయొచ్చు ఉదయం వచ్చేసిన వాళ్ళు. ఎవరైతే అసలు రోజంతా రావడానికి ఉదయం అవ్వట్లేదు అనేవాళ్ళు ఉన్నారో కంపల్సరీ సాయంత్రం సెంటర్లో వచ్చి కామెంటరీ వింటూ యోగం చేస్తే బాగుంటుంది. ఓం శాంతి.
जा बाबा की सच्ची लगन से, बन जा बाबा की तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग की तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग की तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों की भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद का
ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में। उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद